హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. అందరికీ నమస్కారం అండి. నిన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి దళిత శంఖారావం విజయవంతమైంది. దళిత శంఖారావం తోటి జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన దళితులందరూ కూడా చూస్తూ దీన్ని ఎలాగైనా ఎదుర్కోవటానికి సిద్ధపడుతూ చైతన్యవంతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి వైఎస్ఆర్ అధికార పార్టీ వణుకుతూ ఈరోజు ప్రెస్ మీట్ కోసం కొంతమంది దళిత నాయకులు పంపించారు. దళిత నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి అబద్ధ ప్రచారాన్ని చేసుకుంటా వచ్చారో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి విషపుత్రిక సాక్షి పత్రికలో ఏ విధమైనటువంటి విషయాన్ని దళితుల నెత్తికెక్కియాలని ప్రయత్నం చేశారో అదే ప్రయత్నాన్ని కూడా ఈ రోజు వాళ్ళు చేయటానికి ప్రయత్నించడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా వైఎస్ఆర్సీపీ దళిత నాయకులారా, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి మహానుభావులారా, మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు అననటువంటి మాటలని ఏదైతే మీరు ఈ రోజు కూడా దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు మొదలుపెట్టి మీరు ప్రసంగం మొదలుపెట్టారు. మీకు మళ్ళీ 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 చెబుతున్నా, మీరు మీ పత్రికలో మీ ఛానల్లో అటువైపురా ఇటువైపురా కట్ చేసి చంద్రబాబు నాయుడు గారు అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేసినటువంటి మీకు సిగ్గు లేకుండా మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించడానికి ఈ రోజు కూడా మీరు సిగ్గుపడతలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళిత సమాజం మొత్తానికి కూడా నేను ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏంటంటే దళితులు ఇంకా ఎరగబడి ఉన్నారని, ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారని, మరి దళితులు ఇంకా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆర్థికంగా ఎదగబడ్డటువంటి ఈ కులంలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా? ఎదిగిన కులంలో పుట్టాలని అనుకుంటారు, ఎదగాలని అనుకుంటారు అనే మాటల్ని వైఎస్ఆర్ విషపుత్రిక సాక్షి పత్రిక సాక్షి మీడియా దళితుల్లో ఎవరు పుట్టాలని చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు. సిగ్గుపడాలా? మీరు కేవలం ఆ మీడియాను అడ్డం పెట్టుకొని మాత్రమే ఈ రోజు అధికారంలోకి వచ్చారు. ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో మేలుగా నాగార్జున గారికి నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే దళితులు అనేక రకమైనటువంటి అభివృద్ధి చెందిందంటానికి సాక్ష్యాధారాలతో సహా మేము చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను సవాల్ ఇస్తుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా దళితులకు అభివృద్ధి జరిగిందో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి టైంలో అభివృద్ధి జరిగిందో తెలుసుకోవడానికి మీరు సిద్ధమేనని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. స్వయాన నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ రోజు గౌరవ నాగార్జున గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటానికి కూడా రాజకీయంగా ఆయనకు అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. నాగార్జున గారు మనస్సాక్షి ఉంటే ఒప్పుకోవాలి. ఎట్లాగో కూడా నేను చెప్తా ఉన్నా, ఎస్సీలకు సంబంధించి అనేకమైనటువంటి అట్రాసిటీలు జరుగుతూ ఉంటే, అనేకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉంటే, అంటానితనంతో దూరంగా దళితులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటే 2 గ్లాసుల సిద్ధాంతం ఇంకా నడుస్తుందని చెప్పేసి దళితుల వైపు నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉంటే ఆ విజ్ఞప్తుల్ని పరిశీలించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసేటువంటి విషయం నాగార్జున గారికి తెలుసా తెలియదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇచ్చేటువంటి ఆ నివేదిక మొత్తాన్ని కూడా యథాతథిగా ఆయన ఆమోదింపజేసి ఎస్సీ ఎస్టీ కమిషన్ ని నియమించి మొదటి కమిషన్ చైర్మన్ గా పున్నయ్య గారు, ఆ తర్వాత 2వ కమిషన్ చైర్మన్ గా నాగార్జున గారేననే సంగతి నాగార్జున గారు మర్చిపోవద్దని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నాగార్జున గారు మీరు నిజంగా ఆత్మసాక్షిగా చెప్పండి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ని మొట్టమొదట కమిషన్ వేసింది కానీ ఆమోదించింది కానీ తర్వాత కమిషన్ చైర్మన్ ని నియమించింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం కాదని ధైర్యంగా మీరు చెప్పగలరా? నిజాయితీగా మీరు చెప్పగలరా? ఆ రోజు మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కాబట్టి
ఈ రోజు కాంగ్రెస్ ఆ రోజు కానీ వైఎస్ఆర్సీపీలో ఈ రోజు కానీ రాజకీయంగా మనగలుగుతున్నారనేది మీరు ఒప్పుకుంటారా లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఈ రోజు అనేకమైనటువంటి అట్రాసిటీస్ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. మీరు వచ్చిన తర్వాత దాదాపు 150 నుంచి 170 సంఘటనలు జరిగినాయి. అనేకమైనటువంటి సంఘటనలు. డాక్టర్ సుధాకర్ ని పిచ్చోలాగా రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఒక దొరకనటువంటి ఎప్పటి నుంచో వాంటెడ్ అయినటువంటి ఉగ్రవాదిని మోకాళ్ళ మీద నిలబెట్టినట్టు మోకాళ్ళ మీద నిలబెట్టి లాఠీలతో కొడితే మీ ప్రభుత్వంలో ఉన్న దళిత నాయకులు, దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు ఏవేరని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అబద్ధ ప్రచారం చేయడానికి మనకు మనస్సాక్షి ఉంటుంది. మిగతా వాళ్ళ కాదు, మనం మనస్సాక్షితో మాట్లాడాలి. 5 నిమిషాల్లో అరెస్ట్ చేశారని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే పల్నాడు ఏరియాలో విక్రమ్ అనే కుర్రవాడిని అతి దారుణంగా చంపితే దానిలో 29 మంది ఉంటే ఇప్పటికీ 15 మందిని అరెస్ట్ చేయలేదు. కాదంటారా మీరు? ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. అట్లాగే తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో శిరోమండలం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి కృష్ణమూర్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాడుల్ని ప్రోత్సహిస్తూ దళిత మేజిస్ట్రేట్ అయినటువంటి రామకృష్ణ గారిని అవమానించినటువంటి వ్యక్తి, ఆయన్ని విపరీతంగా కొట్టడానికి ప్రేరేపించినటువంటి వ్యక్తి. అట్లాగే ఓ ప్రతాప్ అనే కుర్రవాడు చావుకి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? చర్యలు తీసుకోకపోగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దళిత దారుకుడు, అలాంటి నేత మాకు దొరకటం అదృష్టం అని మాట్లాడటానికి మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదా అని అంటున్నాను. దళితుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళు, దళితుల్ని అవమానించినటువంటి వాళ్ళు, దళితుల సాగుకి కారణమైనటువంటి వాళ్ళు దళిత ఉద్ధారకులుగా, దళిత ప్రజల్ని కాపాడే వాళ్ళుగా చెప్పడానికి నిజంగా మనం బాధపడాలి. మీకు పదవులు వస్తే సంతోషమే, మీకు మంత్రి పదవులు వస్తే చాలా సంతోషమే. కానీ వాటి చాటుగా మన కులాల మీద, మన జాతుల మీద, మన వర్గాల మీద నిరంతరం దాడులు జరుగుతూ ఉంటే ఇది బ్రహ్మాండం, అద్భుతం అని చెప్పేసి మీరు చెబుతా ఉంటామంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. అంటే దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు ఎవరు ఎక్కడ సందర్శించారో చెప్పండి. ఎక్కడా కూడా ఈ రోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, శిరోమండలాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. మన ఆడపిల్లల్ని, బాత్రూముల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఫోటోలు తీసి ఏదిస్తా ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించకుండా మీరు కాపాడుతున్నారంటే ఎట్లా చెబుతారండి? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు చాలా చెప్పారు. ఆయన నీతిపరుడని, మాట తప్పడు, మడవ తిప్పడని, లేకపోతే ఆయన ప్రేమ ఉందని, ఆప్యాయత ఉందని. కాదండి, అబద్ధమని. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకి మనం వ్యతిరేక కోణంలో అర్థం చేసుకోవాలి. ఆయన నీతిపరుడు అంటే అవినీతిపరుడు, ఆయన ప్రేమ ఉందంటే ఆయన ద్వేషి, ఆయన మాట తిప్పుడు మడవ తిప్పుడంటే ఆ మాట చుట్టూ మడవ చుట్టూ మనం తిరుగుతూ ఉంటే ఆయన మన మీద ఆక్రోశం వెళ్ళగొస్తాడని చెప్పేసి అర్థం. అందుకనే ఆయన మానవత్వం అని చెప్తారు. మానవత్వం కాదు, ఆయన మానవత్వం అంటే ఆయన క్రూరత్వం ఉన్నట్టు లెక్క చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. క్రూరత్వం కాబట్టే ఇదిగో దళితుల మీద ఎవడైనా చెయ్యేస్తే ఊరుకోము అని అన్నాడు కాబట్టి దాడులు ఇంకా ఎక్కువ జరుగుతుంది. ప్రతి దాన్ని వ్యతిరేక కోణంలో ఈ రోజు కనపడతా ఉంది. ఆయన నీతి అంటే అవినీతి, ఆయన ప్రేమ అంటే ద్వేషం, ఆయన మానవత్వం అంటే క్రూరత్వం, ఆయన దళితుల జోలికి వెళ్ళొద్దంటే దళితులు నరకండి, చంపండి అని అర్థం కాదా అని మీరు చెప్పగలరా? ఈ రోజు నేను చెప్పిన ప్రతి మాట కంటే ఆయన మాట్లాడినప్పుడు మడవ తిప్పడు. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల విషయంలో ఇచ్చినటువంటి మాటల్ని తప్పించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది మీరు సమాధానం చెప్పాలి. మీరు అభివృద్ధి విషయంలో మాట్లాడారు, మాట్లాడటానికి మీరు కనీసం ఒక రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, వాళ్ళలో దళితులు ఉన్నారు. దళితులు వీళ్ళందరికంటే చాలా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మీలాంటి విద్యావేత్తలు ఉన్నారు అనే సంగతి మర్చిపోయి పదవులు ఇచ్చారని చెప్పేసి మాట్లాడితే ఏమన్నా సవాలుగా ఉంటుందని చెప్పేసి నేను దళిత నాయకులను అడుగుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులన్నీ ఏమైపోయినాయండి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇవ్వలేదా? మీరు ఇచ్చారా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని మేము ఇచ్చాము, మేము అమలు చేసామని గుండెల మీద చేసుకొని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వరకు మొత్తం కాంగ్రెస్ దళిత ఓడల్లో, మురిగి నీటల్లో, లేకపోతే తాటాకులలో 4 బొంగులతోటి ఊర్లో ఉన్నటువంటి మురుగు మొత్తం కూడా ఒక చోట చేరి కంపు కొట్టేటువంటి జీవితాల నుంచి
దళితుల్ని అభివృద్ధి చేసింది ఎవరండి? ఎన్టీ రామారావు గారు కాదా? ఆ తర్వాత నాయకత్వాన్ని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు మీరు పల్లెల్లోకి వెళ్ళండి, ఏ పల్లెకి వెళ్ళినా సరే సిమెంట్ రోడ్లు ఉంటాయి, మంచి లైట్లు ఉంటాయి, కమ్యూనిటీ భవనాలు ఉంటాయి. అక్కడ చర్చిలు కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అద్దాల్లాగా తయారైంది. మీరు ధైర్యం ఉంటే నిజాయితీగా మీరు నమ్ముకున్న దేవుడి మీద కానీ, మీరు దేవుడు అనుకుంటున్న జగన్ రెడ్డి మీద కానీ ఒట్టేసి చెప్పండి, మీరు వచ్చేటువంటి 15 నెలల్లో ఎక్కడైనా ఏ దళిత గ్రామంలోనైనా అరగజం రోడ్డు వేసామని చెప్పండి, 4 లైట్లు పెట్టామని చెప్పండి, ఒక కమ్యూనిటీ హాల్ని మేము కట్టించామని చెప్పండి, లేకపోతే ఒక చర్చిలో ఒక గుడిలో కట్టించామని మీరు చెప్పండి. నిజంగా చెప్పాలి. మీకు నిజంగా విశ్వాసం ఉంటే, నిజంగా మీకు ప్రేమ ఉంటే, నిజంగా అబద్ధాలు ఆడినటువంటి వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి మీదే ఒట్టే చెప్పండి. అరగజం రోడ్డు వేసినట్టు మీరు నిరూపించగలుగుతారా? ఎక్కడా కూడా అయినా వేయకపోగా మీరు చెప్పేదేంటి? అన్నిట్లో సప్లాన్ కంటే ఎక్కువ. ఏంటి సప్లాన్ కంటే ఎక్కువ? సప్లాన్ అనేది రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కు. బడ్జెట్ లో ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్ ని పేదల ప్రజలకి మొత్తానికి కూడా ఎస్సీలకి సపరేట్ గా, ఎస్టీలకి సపరేట్ గా అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి, గ్రామాల్లో మురుగు కాలువలు తీసేదానికి, డ్రైనేజీలు కట్టేదానికి, సిమెంట్ రోడ్లు వేసేదానికి, కమ్యూనిటీ హాల్ కట్టేదానికి సప్లాన్ కేటాయిస్తారు. మీకు తెలియదండి? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మాట్లాడినటువంటి వాళ్ళకి తెలియదండి? మీరు చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు. అలాంటి సప్లాన్ని మీరు మొత్తం నిర్వీర్యం చేసి అమ్మ ఖాతాలో, అక్క ఖాతాలో 15,000 వేస్తున్నావు. అది సరిపోయిందంటే 15,000 మీరు వేస్తే సప్లాన్ని దళితులు మర్చిపోవాలా? 5,000 మీరు వేస్తే మా దళిత విద్యోన్నతి, అంబేద్కర్ విద్యా ఉన్నతి పథకాన్ని మర్చిపోవాలా? మీరు 5,000, 10,000 బ్యాంకులో వేస్తే ఎన్టీఆర్ ఉన్నత విద్యా పథకాన్ని మర్చిపోవాలా? మీరు అమ్మఒడి పథకం పేరు మీద 15,000 రూపాయలు డబ్బులు వేస్తే ఆ ఇంటిళ్ళ బాధికి విద్యార్థులు 2, 3, 4 ఎంత ఉన్నతమైన చదువులు చదివినా వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్లు మొత్తం తీసేవేయాలా? స్కాలర్షిప్లు బదులు ఎన్టీఆర్ ఉన్నత విద్యా పథకానికి బదులు, అంబేద్కర్ ఓవర్సీస్ విదేశాల్లో చదువుకునేటువంటి 15 లక్షల రూపాయలకి బదులు, ఇంటిళ్ళ బాధికి వచ్చే స్కాలర్షిప్లు బదులు దళితుల్ని కేవలం ఓట్లిచ్చి కొన్నట్టుగా ఈ రోజు 10,000 రూపాయలు వాళ్ళ చేతికిచ్చి మిగతా కోట్ల రూపాయలు విలువ చేసే సప్లాన్ విషయాలు మర్చిపోమని, స్కాలర్షిప్ విషయాలు మర్చిపోమని, అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యకి లక్షల రూపాయలు వచ్చే విషయాలన్నీ కూడా మర్చిపోమని మీరు ఎటు తీసుకెళ్తా ఉన్నారు? దళితుల్లో చైతన్యాన్ని నిర్వీర్యం చేసి ఈ కత్తికి తేనె పూసాము, ఈ తేనె కనుక చాలా తీయగా ఉంటది, నోట్లో పెట్టుకున్నా తీయగా ఉంటది, కడుపులో కూర్చున్నా తీయగా ఉంటదని కత్తికి తేనె పూసి మీరు పొడుస్తా ఉన్నారు. ఈ రోజు దళితుల్ని మానసికంగా పొడుస్తా ఉన్నారు, శారీరకంగా పొడుస్తా ఉన్నారు, అభివృద్ధి పరంగా పొడిచి చంపేస్తా ఉన్నారు. ఇంత హత్య జరుగుతూ ఉంటే, ఇంత అత్యాచారం జరుగుతూ ఉంటే, ఈ విధంగా దళితుల మొత్తాన్ని అణిచివేస్తా ఉంటే వాళ్ళు అభివృద్ధి అవుతారని చెప్పేసి చెప్పడానికి మనం సిగ్గుపడొద్దని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. దళిత నాయకులు ఈ రోజు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు, నేను మాట్లాడుతూ ఉన్నా, దళితులకు సంబంధించినటువంటి మంత్రులు ఎంతమంది ఉన్నారో మీరు చెప్పండి. వాళ్ళ పేర్లు ఈ రాష్ట్రంలో వాళ్ళు కాదు, దళిత ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మీకు కూడా తెలియనటువంటి పరిస్థితి. కేవలం ఒక సుచరిత గారు హోమ్ మినిస్టర్ ఉంటే ఆమె కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే పరిపాలిస్తున్నారనే సంగతి అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల విషయంలో చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేస్తున్నటువంటి అవమానాలు, మీరు చేస్తున్నటువంటి అత్యాచారాలు, మీరు చేస్తున్నటువంటి శిరోమండలాలు, మీరు చేస్తున్నటువంటి దళితుల వ్యతిరేక కార్యక్రమాల మీద మేము దళిత శంకరావం పెడితే మీరు ఉలిక్కిపోయినటువంటి పరిస్థితులు మీరు ఏం చేస్తా ఉన్నారు? నిజాయితీగా మాట్లాడగలుగుతారా? ఒక ప్రెస్ మీట్ లో కాదు, రండి. దళితుల మీద ఎంత వివక్షత ఉందో నేను చెప్తాను. ఎల్జీ పాల్మర్ సంఘటనలో సరిపోలేదా? ఎల్జీ పాల్మర్ సంఘటనలో చనిపోయినటువంటి మృతులకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వలేదా? ఓకే, ఎల్జీ పాల్మర్ సంఘటనలో చనిపోయినటువంటి వాళ్ళకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చారు. మరి అదే దళితులు చనిపోతే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం రాపర్ల గ్రామంలో 20 మంది మాల దళిత సోదరులు చనిపోతే వాళ్ళకి 10 లక్షలే ఇవ్వటం ఏంటండి? ఇది వివక్షత కాదా? మరణంలో కూడా వివక్షత చూపిస్తారా? కులంలో వివక్షత, చదువులో వివక్షత, అన్నింటిలో వివక్షతే. స్వయానా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. ఏమని?
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు ప్రచారం చేశారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే అయ్యా నువ్వు 60 మందిని సలహాదారులు పెట్టుకోవడం, దళితులు పెట్టుకోలేదే ఏంటి అని అడిగితే ఆయన ఏమంటాడు? దళితుల్లో నాకు సలహాలు ఇచ్చేంత వాళ్ళు ఉన్నారా? దళితుల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా? దళితుల్లో ప్రభుత్వంలో ఉండి సలహాలు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి మాట్లాడితే అది అవమానం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏదైతే దళిత నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారో మీరు ఉండండి. ఇప్పటి వరకు మీరు ఏదైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ లబ్ధి పొందండి. అంతేకాని మీరు దళితుల మీద మీకు ప్రేమ ఉందని చెప్పేటువంటి కళ్ళబల్లి మాటలు చెప్పొద్దని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు మరి నాగార్జున గారు కేవలం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అనే దాన్ని రాజ్యాంగబద్ధం చేసినటువంటి దాని వల్ల మాత్రమే నాగార్జున గారు ఈ రోజు రాజకీయాల్లో ఉండేటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు పరిచినటువంటి పరిస్థితి కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. తెలుగుదేశం పార్టీయే దళితులకి ఉన్నతమైనటువంటి స్థానాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీయే మరి రాష్ట్ర స్పీకర్ ని దేశానికి సంబంధించినటువంటి పార్లమెంటు స్పీకర్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఎస్సీ ఎస్టీ చైర్మన్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఆర్థిక శాఖలు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. దళితుల్ని ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దళితుల్లో 59 కులాలు ఉంటే 59 కులాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 30-40 సంవత్సరాలు అధికారంలో ఉండి దళితులకు ఇచ్చే రిజర్వేషన్ మొత్తాన్ని కూడా అసమానతలతోటి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఒకరికి అసలే లేకుండా చేసి అసమానతలు సృష్టించి వాళ్ళ మధ్య గొడవలు సృష్టించాలని ప్రేరేపిస్తే రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అన్ని కులాలకి పెంచేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? అందరినీ ప్రేమతోటి చూడాలి, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి, అందరూ సమానంగా అభివృద్ధి చెందాలని రాజ్యాంగాన్ని కూడా క్షుణ్ణంగా చదివి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 16/4 ప్రకారం దళితులందరికీ ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు కానీ, ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగాలు కానీ, ప్రభుత్వాలు ఇచ్చే అన్ని అవకాశాలను కూడా సమానంగా పంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇది దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది మీకు గుర్తుకు రావట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అందరికీ సమాన అవకాశాలు చేస్తే కొట్టేయించింది రాజశేఖర రెడ్డి గారు కాదని చెప్పేసి అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు కొట్టేపిస్తే ఇది అసలు కుదరదు, కేంద్ర పరిధిలో ఉందని చెప్పేసి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రోజు స్వయం సుప్రీంకోర్టే రికమెండేషన్ చేసింది, ఎవరైనా రాష్ట్రాలు ఇచ్చే రిజర్వేషన్ ని సమానంగా పంచే అవకాశం ఆ రాష్ట్రాలకే ఉందని చెప్పేసి గతంలో ఎవరైతే రాష్ట్రపతి కోట్ చేశారో అదే విషయాన్ని చెప్పింది. ఇప్పుడైనా ఈ జగన్మోహన్ రెడ్డి దళితులందరినీ సమానంగా చూసి రెల్లి కులాలకి, మాల కులాలకి, మాదిగ కులాలకి, పెర్ని, సింధు, డక్కలి, మాతకి, మోసి అన్ని కులాలకి, షెడ్యూల్ కాస్ట్ ఉన్నటువంటి 59 కులాలకి సమాన న్యాయం చేసేటువంటి ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఆ అడిగే ధైర్యం మీకుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి దళిత మిత్రులారా, దళిత నాయకులారా, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా మీకేమన్నా చేయవచ్చామో కానీ జగన్మోహన్ రెడ్డి దళితుల్ని అణచివేస్తా ఉన్నాడు, కపట ప్రేమ చూపిస్తా ఉన్నాడు, దళితుల మొత్తాన్ని కూడా అందం పాతాలని తొక్కేయాలని చూస్తా ఉన్నాడు. ఈ రోజు గతంలో ఎప్పుడైతే మనకి మూతికి ముంత ముట్టికి తాటేకుందో ఆ స్థితికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి, గుడ్లు కొట్టేటువంటి పరిస్థితి, సజీవ దహనాలు చేసేటువంటి సంస్కృతిని తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గనక వెనకేసుకొస్తే ఈ దళిత జాతి మొత్తాన్ని కూడా తొక్కటానికి అని చెప్పేసి దళిత ప్రజలు అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అనేక అరాచకాల మీద, జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి అనేక కొత్త సాంప్రదాయాల మీద, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దళిత తిరోగమన సిద్ధాంతానికి వ్యతిరేకంగా దళితుల మొత్తాన్ని కూడా కూడగట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే కాలంలో తెలుగుదేశం మాత్రమే దళితులకు నిజమైనటువంటి అభివృద్ధి ఇచ్చిందని చాటి చెప్పేటువంటి రోజు తొందరలోనే తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.